హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయి రవ్వలో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉప్పు, ఇంగువ అన్నీ కలిపిన దోశ, రవ్వ దోశ అన్నమాట. ఇదిగోండి రవ్వ దోశ. ఆకు అన్నీ కలిపి వేయటం, కొత్తిమీర, కొంచెం పెరుగేసి కలపాలన్నమాట. నానుతుంది, చాలా బాగా వస్తుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలా. రవ్వ దోశ అప్పటికప్పుడే కలుపుకొని చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇంగువ, కొంచెం పెరుగు అన్నీ కలిపి మిశ్రమం. దీంతో ఇంకొంచెం బలచగా కూడా కలుపుకోవచ్చు. బాగా నీట్గా దోశ బాగా వస్తుంది. చాలా బాగా దోశ బాగా నీట్గా బాగుంటుంది. టేస్ట్ కూడా రవ్వ దోశ బొంబాయి రవ్వతో చేసిన దోశ